ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. చేవేళ్ల రోడ్డు ప్రమాదంలో హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు కనిపించాయి. మృతుల్లో ఒక్కొక్క కుటుంబానిది ఒక్కొక్క దీనగాథ. ఆసుపత్రికి వెళ్తుండగా తండ్రి చనిపోవడంతో, కొడుకు కళ్ళ ముందే ఆ తండ్రి చనిపోవడంతో కన్నీరు మున్నీరుగా వినిపిస్తా ఉన్నాడు. కంకరలో తండ్రి పూర్తిగా కూరుకుపోయి చనిపోయాడన్న విషయం తెలిసి, ఎందుకంటే తన కళ్ళ ముందే ఆ తండ్రి చనిపోవటాన్ని చూసి కొడుకు బోరున విలపించినటువంటి పరిస్థితి. నాన్న లే, నాన్న లే అంటూ ఆ కొడుకు కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ అక్కడ నాన్నని లేపుతున్నటువంటి దృశ్యాలు నిజంగా ఎంత హృదయ విదారకంగా ఉన్నాయంటే చూసిన ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తన కళ్ళ ముందే తండ్రి చనిపోవటాన్ని అసలు ఆ కొడుకు ఆ బాధ ఎంత లోతుల్లో నుంచి అతను ఏడుస్తున్నాడో అర్థమవుతోంది. చాలా బాధాకరమైన విషయం. ఇలా ఎంతోమంది ఎన్నో కుటుంబాల్లో పిల్లల్ని కోల్పోయి, తల్లిదండ్రులను కోల్పోయి నరకం చూసినటువంటి పరిస్థితి. చేవెళ్లలో జరిగిన బస్సు ప్రమాదం తాలూకు దృశ్యాలు అవి చూస్తుంటే నిజంగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు చూసిన వాళ్ళు. ఈ విషయాన్ని టీవీల్లో చూసి, ఫోన్లలో చూసినటువంటి ప్రజానీకం అందరూ కూడా అసలు ఏంటి ఇంత ఘోర ప్రమాదమా, బస్సుల్లో ప్రయాణిస్తే ఇంత దారుణంగా ప్రమాదం జరిగి చనిపోయే పరిస్థితి ఉంటుందా అని చెప్పి అందరూ ఈ వార్తని తమ ఫోన్లలో చూసి, టీవీల్లో చూసి నిజంగా చాలా అంటే చాలా బాధపడేటువంటి సందర్భం ఉంది. ఇక్కడ చూడండి, ఒక చిన్న పిల్లాడు అతను తన తండ్రితో పాటు వెళ్తూ ఉన్నాడండి ఆసుపత్రి కోసం అని చెప్పి. బస్సు ఎక్కి హైదరాబాద్కి వస్తూ ఉన్నారు. మార్గ మధ్యలోనే ఈ ఘోర ప్రమాదం జరిగింది. యాక్చువల్గా వాళ్ళు ట్రైన్కి వెళదాం అనుకున్నారంట, కానీ ట్రైన్లో అయితే లేట్ అయిపోతుంది, మనం బస్సుకి వెళ్ళిపోదాం అని చెప్పి మళ్ళీ ట్రైన్కి వెళ్ళే వాళ్ళు ఆగి మళ్ళీ వెనక్కి వచ్చి బస్సు ఎక్కి హైదరాబాద్కి వస్తున్నటువంటి క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ బాబుకి చెవి సమస్య ఒకటి ఉంది. ఆ చెవి సమస్యను చూపించుకుందాం అని చెప్పి ఆసుపత్రికి వస్తుండగా మార్గ మధ్యలో చేవెళ్ల దగ్గర, మిర్జాగూడ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఎంత భయంకరంగా జరిగిందంటే కొడుకు ముందే ఆ తండ్రి పూర్తిగా ఆ కంకర కప్పివేయబడుతుంటే కంకరలో మునిగిపోయి కూరుకుపోయి తన తండ్రి కళ్ళ ముందే మొత్తం ఆ కంకరలో మునిగిపోయి ఊపిరాడకుండా చనిపోవటాన్ని చూసి బోరున విలిపించాడు. అంటే ఈ బాబుకి కూడా పూర్తిగా కంకర వచ్చేస్తుంది మీదకి. వెంటనే ఒక పోలీసు వెంటనే దాన్ని చూసి ఆ బాబుని, ఆ చిన్నపిల్లాడిని బయటికి లాగేశాడు. లేదంటే ఆ కంకరలో ఇతను కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండేది. చాలా అంటే చాలా భయంకరమైనటువంటి దృశ్యం. తన కళ్ళ ముందే తండ్రి కోల్పోయేసరికి అసలు ఏడుస్తానే ఉన్నాడు, కొన్ని గంటలుగా ఏడుస్తున్నాడు. ఒకసారి అతను ఏమన్నాడు వినండి. చూశారుగా ఎంతగా రోధిస్తున్నాడు. తన కళ్ళ ముందే ఇది జరిగేసరికి అది షాక్ అయిపోయాడు. తండ్రి పూర్తిగా ఆ కంకర లోపలికి వెళ్ళిపోయి చనిపోయేసరికి అతను ఎంత బాధగా విలిపిస్తున్నాడు చూడండి. నాన్న వెళ్ళిపోయావా అని చెప్పి అతను ఏడ్చినటువంటి పరిస్థితి. అతను ఏడ్చి పూర్తిగా గొంతు కూడా తడారిపోయినటువంటి పరిస్థితి. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతగా రోధిస్తున్నారో మీరు చూశారు. ఒక్కో కుటుంబం పరిస్థితి ఇలాగే ఉందండి. ఒక కుటుంబంలో అయితే 3 అక్క చెల్లెళ్ళు, ఒక కుటుంబంలో తల్లిదండ్రులకి మొత్తం 5 పిల్లలు ఉన్నారు. అందులో పెద్దక్కకి మొన్న మధ్య వివాహం జరిగింది. 3 ఆడపిల్లలు, 3 అక్క చెల్లెళ్ళు కూడా హైదరాబాద్లో కోటిలో కాలేజీలో చదువుతూ ఉన్నారండి. కాలేజీకి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ కుటుంబం మొత్తం కూడా 3 పిల్లల్ని కోల్పోయారు. 3 పిల్లల్ని కోల్పోయేసరికి ఆ కుటుంబం కూడా తీవ్రంగా రోధించిన పరిస్థితి. తర్వాత ఒక చిన్న పాప అండి, చిన్న పాపతో కూడా ఒక తల్లి పాప ఇద్దరు కూడా చనిపోయారు. ఇలా తమ బిడ్డల్ని కోల్పోయి, తమ తల్లిదండ్రులను కోల్పోయి
ఎంత నరకం చూస్తున్నారు చూడండి. గుండె పగిలేలా రోధిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా ఆ బాలుడి కుటుంబ సభ్యులు కూడా, తల్లి కావచ్చు మిగతా కుటుంబ సభ్యులు కూడా ఎంతగా రోధిస్తున్నారు చూడండి. ఆ బాబు తల్లి కూడా మాట్లాడింది, ఒకసారి వినండి. నేను లేదమ్మా పత్తి గుంజుతుంటే చెవు ఒకటి చూపించుకొస్తా అంటానన్నాడమ్మా. చెవు హాస్పిటల్కి పోతుండేనమ్మా. 10వ తరగతి డుమ్మాలు కొడతాడు అన్నట్ల హాస్పిటల్కి పోయి చూపించి తోలుతామని చేసిండేనమ్మా. ఉన్నాయమ్మా ఈ ఆడుండదమ్మా, ఉన్నాయమ్మా అయిపోతావనమ్మా. బస్సులకు మొన్న పోయానమ్మా. నాయప్ప బండ మీద పోతే డోకంటుండ్రమ్మా. ఇప్పుడు బస్సులా కూడా తల్లు ఉన్నాయమ్మా. ఇప్పుడు ఏం మీద పోవాలి తల్లు. హాస్పిటల్ పోతుండేనమ్మా. బండ మీద పోతే డోకంటుండ్రమ్మా. ఇప్పుడు బస్సులా కూడా తల్లు